శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి అసలు వీళ్ళ స్వభావం అనేది ఏ విధంగా ఉంటుంది? వీళ్ళకి సంబంధించి పరిహారాలు అంటే ఏమున్నాయండి? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శని మహర్దశలో జన్మిస్తారు. అంటే ఇక్కడ మనకి శని మహర్దశ అంటే దాని వెనక మహర్దశ ఏమో గురు మహర్దశ, రాహు మహర్దశ. తర్వాత రాహు మహర్దశ నుంచి మనకి సాధారణంగా ఏంటంటే రవి మహర్దశ, చంద్ర మహర్దశ, కుజ మహర్దశ, రాహు మహర్దశ, అలానే గురు మహర్దశ, శని మహర్దశ, అలానే వచ్చేటప్పటికల్లా బుధ మహర్దశలు వస్తాయి, కేతు శుక్ర మహర్దశలు వస్తాయి. వీళ్ళు శని మహర్దశలో జన్మించిన వాళ్ళకి శని తర్వాత బుధ మహర్దశ, కేతు, శుక్రుడు, రవి, చంద్ర, కుజ ఇలా ఆర్డర్లో వస్తాయి. అయితే ఈ మహర్దశలో జన్మించిన వ్యక్తులకి శని మహర్దశలో పుష్యమి నక్షత్రం అనేది కర్కాటక రాశికి సంబంధించింది. పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలన్నీ కూడా కర్కాటక రాశికి సంబంధించినవి. అయితే వీళ్ళు శని మహర్దశలో జననం అనేది జరుగుతుంది. ఈ శని మహర్దశలో జననం జరిగినప్పుడు ముఖ్యంగా వీళ్ళ యొక్క స్వరూప స్వభావాలు వచ్చేటప్పటికల్లా పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఓపెన్ హార్ట్గానే ఉంటారు. ఓపెన్ హార్ట్ అంటే అన్ని మాట్లాడతారు, అన్నిటి కూడా క్లియర్గా ఉంటారు. ఏ విషయమైనా ముఖం పట్టుకొని మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటారు. అంటే ఈ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారనే స్వభావం కాకుండా ఏమన్నా అనుకొని మనం చెప్పాలంటే ఒక ఆలోచనలు ఎక్కువ ఉంటారు. అదొకటి. ఆరోగ్యపరంగా కొంత వ్యసనాలకు బానిసయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఏదో రకమైన కొంత వ్యసనానికి బానిస కావటం, ఏదో దాని వ్యసనం అంటే దానిలో ఏదో ఒక చెడు వ్యసనానికి బానిసయ్యే అవకాశాలు ఉంటాయి. అవి తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి. కొంచెం శరీరంలో దారుఢ్యం పెరగటం, కొంత పొట్టిగా ఉండటం, చామంచాయ కలరు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వాళ్ళ యొక్క స్వాభావికంగా. అంటే ధర్మగుణం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే సహాయం చేయటము, వచ్చిన వాడి కాదనకపోవటము, అన్ని పనులన్నీ కూడా చేయటము, జీవితంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కొంత అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్త్రీలకి వచ్చే అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశం ఉంటుంది. అనుకున్న విజయాల్లో ముందుకు వెళ్ళటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉండటం, ఆలోచన సరళిలో మార్పులు ఉంటాయి. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మటుకు విశేషమైన కృషి చేస్తారండి. ఐరన్ షాపుల వాళ్ళకి కానీ, అలానే మెకానిక్లకు కానీ, అంటే కార్ షోరూమ్స్ కానీ, 2 వీలర్ షోరూమ్స్ కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యలో కూడా రాణింపు అనేది ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ శాతం ఏంటంటే క్లర్కల్ గ్రేడ్ పోస్టులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే హైయెస్ట్ అన్న వెళ్తారు, లేకపోతే లోయెస్ట్ లోనే ఉంటారు. మధ్య రకం తక్కువ ఉంటుంది. అంటే బ్రహ్మాండమైన స్థాయిలో ఉంటారు, లేకపోతే లాస్ట్ స్థాయిలో ఉండే అవకాశాలు ఉంటాయి. స్త్రీలకు వచ్చేటప్పటికల్లా అనారోగ్యం, ప్రతి పనిలో కూడా చేయాలన్న ఆసక్తి, ఆతృత అనేది బాగా ఎక్కువ ఉంటుంది. నేను చేద్దాం, నేను చేసి ముందుకు వెళ్ళాలి, ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లోనే కూడా నేను ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఆలోచన పెరుగుతూ ఉంటుంది వీళ్ళకి. ఆ ఆలోచనల వల్ల కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఈ మహర్దశలు వస్తూ ఉండగా మార్పులు జరుగుతూ ఉంటాయి వాళ్ళకి. ఈ మార్పులు జరుగుతూ ఉండగా ప్రతి పనిలో కూడా కొద్దిగా విజయాన్ని అందుకోవటం అనేది కొద్దిగా అతి కష్టపడి మాత్రం ముందుకెళ్తారు వీళ్ళు. అంటే ఒక ప్రయత్నం అనేది తొందరగా కాదు. ఆ ప్రయత్నానికి ఎంతో మందితోటి ఆలోచన చేసి అతి కష్టపడి ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతారు వీళ్ళు. ఆ సక్సెస్ కి వాళ్ళు ఎంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా కష్టపడి ముందుకు వెళ్తుంటారు. అంటే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తులు మానసికంగా ఆందోళన ఉంటుంది, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్త ఉండాలి. అయితే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కొంత చిన్నప్పుడు జనన శాంతి కూడా చేస్తారు. ఆ జనన శాంతి చేయటం ఒకటి,
అలానే కోపం ఎక్కువగా ఉంటుంది. అంటే బలశాలి, అంటే బలం అనేది, బలప్రయోగం అనేది బాగా చేయటం ఒకటి. సత్యవంతురాలుగా ఉండటం ఆడవాళ్ళలో. అలానే సత్యంతో పాటు కొంత భక్తి భావాలు, ఆధ్యాత్మిక చింతన, ధార్మిక కార్యక్రమాలు, విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అలా బంధువులతోటి కూడా సహనంగా వ్యవహరించే తీరు అనేది బాగా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే అందరినీ కూడా కలుపుకొని వెళ్ళాలి, అందరూ మనవాళ్లే, ఒక ఆలోచన కూడా కలుగుతుంది. కానీ ఆ ఆలోచనలు ఏమవుతుందంటే, ఆ బంధువులు మనకు విరోధ భావాలు అయ్యారనుకోండి, జన్మజన్మలో వాళ్ళతో మాట్లాడేడు. అలాంటి స్వభావం గల వాళ్ళు కూడా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు. అంటే ఇలాంటి స్వభావం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ శని యొక్క ఇన్ఫ్లుయెన్స్, మూన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది ప్రధానంగా. అంటే చంద్రుడు శని సంబంధించిన ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వీళ్ళ జాతకం మీద. అంటే మానసికంగా స్ట్రాంగ్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్. మానసికంగా ఆందోళన ఉండకూడదు. ఆందోళన ఉండటం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. విల్ పవర్ అనేది బాగా పెంచుకొని ముందుకు వెళ్ళాలి. లేకపోతే అనవసరమైన రిస్క్ చెందకుండా ఉండటం. రిస్క్ చెందితే ప్రాబ్లమ్స్ వస్తాయి, రిస్క్ చెందకూడదు. రిస్క్ చెందడం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఆ రిస్క్ లేకుండా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. కొంత భగవంతుడి యొక్క ఆరాధన చేయటం, కొన్ని పరిహారాలు చేయటం. అంటే చెవికి సంబంధించినవి కానీ, లంగ్స్ సంబంధించిన కానీ పెరాలసిస్ విషయంలో జాగ్రత్త ఉండాలి. అంటే దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుకుంటూ, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకుంటూ, పిచ్చి నిర్ణయాలు తీసుకోకుండా మంచిగా ముందుకు వెళ్ళటం చాలా మంచిది. అంటే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి ఏ రంగం కలిసి వస్తుందండి? ఏ వ్యాపారంలో కానీ? వీళ్ళు ఈ జన్మించిన వాళ్ళకి ఏంటంటే, మామూలుగా ఐరన్ రాడ్స్, మెకానికల్, తర్వాత వచ్చేటప్పటికల్లా కిరాణా, సూపర్ మార్కెట్లు, ఇలాంటివన్నీ కూడా బాగా కలిసి వస్తాయి. అంటే ఏ రంగమైనా బాగా కలిసి వస్తుంది. అంటే బార్ అండ్ రెస్టారెంట్స్ కానీ, హోటల్స్ కానీ, ఇలాంటి వాటిని కానీ బాగా కలిసి వస్తుంది. కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని బాగా ముందుకు వెళ్ళాలి. అయితే వివేకవంతంగా ఆలోచన చేయాలి. అంటే ఆలోచన అనేది తప్పకూడదు. ఆలోచన అనవసరంగా డిస్టర్బెన్స్ కాకూడదు. ఆలోచనలు అనవసరంగా మనం ఆలోచన అనేది ప్రతి దాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. ప్రతి వాళ్ళని కూడా 10 మందిని సంప్రదించి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే వీళ్ళకి శని మహాదశ 19 సంవత్సరాల పాటు ఉంటుంది. అంటే 19 సంవత్సరాల పాటు శని మహాదశ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. ఆరోగ్యపరంగా కూడా. అంటే శని చెడ్డ చేస్తాడని కాదు ఇక్కడ. శని ప్రజాతకంలో కూడా మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. అమ్మో మాకు శని మహాదశ నడుస్తుంది చిన్నప్పుడే భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. శని కూడా బ్రహ్మాండమైన స్టార్డమ్ తీసుకొచ్చిన వ్యక్తులు మనకి రాజకీయ నాయకులు కానీ, సినిమా యాక్టర్స్ కానీ, ప్రసిద్ధి సంబంధించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఓ సైంటిస్టుల దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు ఇందులో. అందువల్ల శని తర్వాత ఎంబటే వాళ్ళకి వచ్చేటప్పటికల్లా బుధ మహర్దశ, కేతు మహర్దశ, శుక్ర మహర్దశ నడుస్తుంటుంది. వీళ్ళకి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. అయితే పుష్యమి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదు. కుజదోష రహిత నక్షత్రం అంటే వివాహం విషయంలో కుజదోషం అనేది వర్తించదు అని అర్థం. కుజుడు గురించి భయపడాల్సిన పని లేదు. ఇది క్లియర్ విషయం. దైవజ్ఞ సంపూర్ణ చంద్రులు రాశారు. 13 నక్షత్రాల్లో కుజదోషం వర్తించని నక్షత్రం కూడా పుష్యమి నక్షత్రం. అలానే ఈ నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఏ దేవుని యొక్క ఆరాధన అనేది మంచిదండి? అలానే వీళ్ళు ఎలాంటి రత్నం అనేది ధరించాలి? వీళ్ళు ఓర్ణమస్వ పంచాక్ష చేయటం, తత్పురుషాయ విద్యే మహాదేవాయ ధీమే తన్నో రుద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క దర్శనము, వీలైతే శని యొక్క ఆరాధన. 19 సంవత్సరాలు కూడా ఎల్లాటి శని, గోచార శని, ఇలాంటివన్నీ కూడా వచ్చినప్పుడు కూడా శని యొక్క దోష పరిహారానికి ద్రాక్షారసంతో, నల్లని ద్రాక్షారసంతో శనిని ఆరాధన చేయాలి. అలానే చంద్రుడి యొక్క ఆరాధన, పాలు దానం చేయటం, క్షీరపుత్రాయుధి అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్టోన్ విషయానికి వచ్చేటప్పటికల్లా నీలం ధరించాలి. అలానే ముత్యము ధరించవచ్చు. నక్షత్రం ప్రకారంగా నీలం అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత రాశి ప్రకారంగా ముత్యం ధరించాలి. ఈ 2 ధరించడం వల్ల మంచిది. ఏదైనా సరే యజ్ఞయాగాది క్రతువులు, అభిషేకాలు లాంటి కళ్యాణాల్లో వాటిల్లో పాల్గొంటే చాలా మంచిదమ్మా. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.